సవాళ్లకు వారధిగా నిలిచింది హన్మకొండలోని నయీం నగర్ బ్రిడ్జి తామే కట్టామన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అధికార ప్రతిపక్షాల నేతలు సవాల్కు ప్రతి సవాల్ విసురుకున్నారు. కాంగ్రెస్ సర్కారే బ్రిడ్జి నిర్మించిందంటూ ఆధారాలతో బ్రిడ్జిపైన చర్చకు వెళ్లారు ఎమ్మెల్యే నాయిని. బీఆర్ఎస్ నేతలు రావాలని సవాల్ చేశారు. కేటీఆర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. హనుమకొండలోని నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. బ్రిడ్జి నిర్మాణం తామే పూర్తి చేశామన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య దుమారం లేపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 8,99,00,000 రూపాయలు కేటాయించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయిస్తే బీఆర్ఎస్ నేతలు తామే కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారని కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అధికారులతో పాటు తాము రాత్రి పగలు కష్టపడి బ్రిడ్జి కట్టామని దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. చెప్పినట్టుగానే బ్రిడ్జిపై బహిరంగ చర్చకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు రాకపోవడంపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే. నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణం వరంగల్ రాజకీయాలను హీటెక్కించింది. పాత బ్రిడ్జి ప్రజల అవసరాలు తీర్చలేకపోవడంతో కొత్త బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కానీ బ్రిడ్జి నిర్మాణాన్ని పక్కన పెట్టింది కేసీఆర్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి సారించింది. ఎమ్మెల్యే నాయిని నిధులు మంజూరు చేయించి 4 నెలల్లోనే నిర్మాణం పూర్తయ్యేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. నయీం నగర్ బ్రిడ్జిని మేము స్టార్ట్ చేసినాం, మేమే కట్టినాం, మేమే చేసామని చెప్పుకుంటాను రాజేందర్ రెడ్డి. మనం చేస్తే వాడు మేము చేసామని చెప్పుకుంటాను, మీరేం చేస్తారు అని చెప్పి వాళ్ళని అడుగుతాడు. 3 రోజుల కింద ఉదయం 10 గంటలకు ఆదివారం రోజు రండి ఇక్కడికి అని చెప్పిన. మరి ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారుడు, ప్రతి వాడ ఈ నయీం నగర్ వాసి ఒక్కడు చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. 10 గంటలకు ఒక్కడు రాడు నాకు తెలుసు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మాటలు గారెడి తప్ప వేరేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే బ్రిడ్జి నిర్మించిందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఆధారాలతో నయీం నగర్ బ్రిడ్జి పైకి వచ్చారు ఎమ్మెల్యే. బీఆర్ఎస్ నేతలు తమ సవాళ్లను స్వీకరించడం లేదని, వారి ఆరోపణలో నిజముంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జిపైకి మహిళా కాంగ్రెస్ నేతలు గాజులు, చీర తీసుకురావడం రచ్చకు దారితీసింది. మాజీ మంత్రి కేటీఆర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారే తప్ప నిధులు మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చూసుకోవాలని సూచించారు. ఏమైనా ఊహాగాలనే మీరు రాజ్యాలు వేస్తారు, అది కరెక్ట్ కాదు. నయీం నగర్ అంటే నాయనన్న నగర్ అనే విధంగా చేసింది ఇక్కడ అన్న. ఇప్పటి నుంచి నయీం నగర్ కాదు, ఇది నాయనన్న నగర్. తమ అవసరాలకు అనుగుణంగా నయీం నగర్ బ్రిడ్జి నిర్మించారని ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు.